హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో ఒక 10 సంవత్సరాల పాపకు ఒక ఫుల్ బ్లౌజ్ కుట్టబోతూ ఉన్నాం. దానికోసం మనం ఈ వీడియోలో కటింగ్ ఏ విధంగా చేయవచ్చో తెలుసుకోబోతూ ఉన్నాం. దానికంటే ముందు మనకి ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు SBO డిజిటల్ మార్కెటింగ్. వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు. డైలీ 200కు పైగా సంపాదించుకునే అవకాశం, అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో. ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు பப்ளிஷ் చేయడం ద్వారా మనం ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும். கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்துக்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. బ్లౌజ్ కటింగ్, ఫుల్ బ్లౌజ్ కటింగ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం. ముందుగా మనం స్లీవ్స్ ఎంత ఉందో దానికి సరిపోతుందో లేదో అని ముందుగా చెక్ చేసుకున్నాం. ఆ తర్వాత బ్లౌజ్కి స్లీవ్స్కి ఎంత కావాలో అంత తీసి పెట్టుకొని తర్వాత లెంత్ చూసుకున్నాం, తర్వాత లూజ్ చూసుకున్నాం. ఓకే, కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు సెట్ చేసుకుంటూ ఉన్నాం. బ్లౌజ్ బాడీ కట్ చేసుకోవడానికి సెట్ చేసుకుంటూ ఉన్నాం. సెట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉంది లేనిది అనేది ఒకసారి లెంత్, లూజ్ కరెక్ట్గా ఉంది లేనిది అని మనం బాగా చెక్ చేసుకోవాలి. సైడ్స్ ఏమైనా ఉన్నాయి, హైట్, తర్వాత క్రాస్గా ఉంటుంది బిట్, ఒక్కొక్కసారి అన్నీ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంది స్ట్రైట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు లెంత్ ఎంత ఉందో కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు నెక్ అనమాట. ఫస్ట్ నెక్ చేసుకోవాలి అని అంటే ముందుగా నేను 2 తీసుకున్నాను. నెక్కు లెంత్ వచ్చి ఒక 5 ఇంచులు తీసుకున్నాను అనమాట. తర్వాత షేప్ తీసి నెక్ కట్ చేయడం నెక్ షేప్ వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత చంకలో కూడా మనము 6 ఉంది బ్లౌజ్ మెజర్మెంట్. బ్లౌజ్కి 6 ఇంచులు పెట్టుకున్నాము. సో 6 ఇంచులు కట్ చేసుకున్నాము. ఫస్ట్ నెక్ కట్ చేసుకోవాలన్నమాట. చంకకేమో 6 ఇంచులు మెజర్మెంట్ వేసుకున్న తర్వాత మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేసుకోబోతూ ఉన్నాము. ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ కూడా ఒక 3 ఇంచులు వచ్చేలాగా కట్ చేసుకున్నాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది నెక్. ఇకపోతే మనం నెక్స్ట్ చంక కట్ చేసుకోవాలి. అది కూడా చాలా తొందరగా అయిపోతుంది. రౌండ్ షేప్గా చూసి కట్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ వచ్చి షోల్డర్ మనం ఒక 4 ఇంచులు పెట్టుకున్నాము. ఫుల్ బ్లౌజ్ కాబట్టి కొంచెం షోల్డర్ బాగా ఎక్కువనే ఉండాలన్నమాట. అయిన తర్వాత ఇప్పుడు చంక కట్ చేసుకోబోతున్నాం. చంకకు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్లో షేప్ అనమాట. తర్వాత బ్యాక్లో రౌండ్గా వస్తే సరిపోతుంది. ఫ్రంట్ కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి షేప్ కోసం. ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్లో కొంచెం షేప్ తీసుకోవాల్సి ఉంటుంది చెస్ట్ దగ్గర. ఓకే, షేప్ తీసేసుకున్నాము. కుట్టేటప్పుడు మనం షేప్ బాగా కట్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. తర్వాత బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాం. ఫ్రంట్ అయినా పెట్టుకోవచ్చు, బ్యాక్ అయినా పెట్టుకోవచ్చు. అయితే ఈ నెక్ షేప్కు మనం బ్యాకే ఓపెన్ పెట్టుకోవాలి. ఫుల్ ఓపెన్ పెట్టేసుకుంటున్నాము. ఫ్రంట్ బ్లౌజ్ అయిపోయింది చెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ మనం స్లీవ్స్ కట్ చేసుకోబోతూ ఉన్నాము. లూజ్ ఎంత ఉందో చూసుకున్నాము, లెంత్ ఎంత ఉందో చూసుకున్నాము. కరెక్ట్గా పెట్టుకొని మనం షేప్ తీసి కట్ చేసుకోబోతున్నాం ఈ విధంగా. ఫ్రంట్ మాత్రం కొంచెం ఎక్కువ షేప్ రావాలి. సో అది కరెక్ట్గా తీసుకున్నామంటే సరిపోతుంది బ్లౌజ్. ఇకపోతే మనము నెక్స్ట్ వీడియోలో మనం ఏ విధంగా కుట్టవచ్చు అనేది, ఇది లైనింగ్ క్లాత్. ఇప్పుడు మనం కుట్టింది లైనింగ్ క్లాత్. ఫ్రంట్ క్లాత్ వచ్చి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదే అనమాట డిజైన్ బ్లౌజ్. దీనికి మనం లైనింగ్ వేసి కుట్టాల్సి ఉంటుంది.
నెక్స్ట్ వీడియోలో మనం ఏ విధంగా కుట్టాలి అన్న విషయాలు మనం తెలుసుకోవచ్చు. అంతవరకు మన వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.